సో బిగ్ బాస్ 8 సీజన్ టైటిల్ విన్నర్ అవ్వాలి అని ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకునేది సీత లేకపోతే నబీల్. సో ఎందుకు వాళ్ళిద్దరు మీకు ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగిందా, లేకపోతే వాళ్ళిద్దరు చక్కటి మన తెలుగు మట్టి వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. సీత మన చక్క తెలుగు అమ్మాయి, అలాగే నబీల్ మన వరంగల్. సో మంచి నాట్ యాక్సెంట్ ఉంటుంది మనది. సో అవి నాకు ఇష్టం. అలా మన వాళ్ళ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు గెలిస్తే బాగుండు అనుకుంటాను నేను. ఓకే, నబీల్ అయినా సీత అయినా రావడం మీకు ఇష్టం. సో అంటే ఇప్పటి వరకు ఇంతమంది కంటెస్టెంట్స్, ఇప్పుడు ఇంకా 12 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. సో ఎవరు ఎక్కువ కంటెంట్ ఇవ్వట్లేదు, ఎవరు బిగ్ బాస్ లో ఆడట్లేదు అని అంటే ఎవరి పేరు చెప్తారు? నైనిక. సో నైనిక ఫస్ట్ వెళ్ళిన తర్వాత తను గెలిచింది, టాస్క్ ఆడుతుంది. బట్ తర్వాత చాలాసేపు అంటే ఇలా మీరు అనేది ఏదో ఇప్పుడు మణికంఠ చేసినట్టు సెంటిమెంటల్ డ్రామాలో, లేకపోతే సోనియా చేసినట్టు ఈ చిన్నోడా పెద్దోడా అనే ఎమోషనల్ ఇవో, ఇలాంటివి ఎప్పుడు నైనిక చేయదు. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటది. టాస్క్ వస్తే తన ఏంటో చూపిస్తుంది, కొన్నిసార్లు స్టాండ్ తీసుకుని నిలబడుతుంది. బట్ అదర్వైజ్ తన మన తనట్లో కూర్చోండి, యాక్టివ్ గా ఉండదు. ఓన్లీ గేమ్ వైజ్ గా యాక్టివ్ గా ఉంటుంది. మిగతా టైంలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అందుకే నైనిక దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏంటి చీఫ్ ఎందుకు డల్ గా ఉన్నావు అంటే ఏం లేదు, ఏదో గుర్తొస్తుంటది, మాట్లాడుతుంది. బట్ షీఈ్ వెరీ నైస్ గర్ల్. ఓకే, మణికంఠ గురించి ఏం చెప్తా అంటే ఫస్ట్ వీక్ మొత్తం ఎమోషనల్ ఏదో రకంగా ఎమోషనల్ గా లేకపోతే సెంటిమెంటల్ డ్రామాలు ఆడి కాస్త ఓట్లు సంపాదించుకోవాలనే ఇది ఉంది అని అనిపించి నేను పెద్ద ఎక్కువ తర్వాత. సో అంటే నార్మల్ గా బిగ్ బాస్ లో గాసిప్స్ అనేది జరుగుతాయి, ఇక్కడ ముచ్చట్లు అక్కడ ఇక్కడ పెట్టడం. సో అలా ఎవరైనా ఉన్నారు ఇప్పటి వరకు? అలా ప్రేరణ చెప్తుందేమో, లైవ్ వైర్ లాగా కలిసిపోతా ఉంటుంది, వెళ్ళి మాట్లాడుతూ ఉంటే చాలా ఫన్నీగా షార్ప్ గా స్పీడ్ గానే ఉంటుంది. ఇంకా సోనియా ఉన్నవి లేనివి కూడా ఉన్నట్టు చెప్తా ఉంటుంది. సో మరి లేనివి ఉన్నట్టు చెప్పినా కూడా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా నమ్ముతున్నారు సోనియాని. సో ఎందుకు అటాచ్మెంట్ అవుతున్నారు సోనియాకి అంటే నా పాయింట్ జనాలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు నమ్ముతున్నారా, వాళ్ళకి నిజంగా బయట ఏమనుకుంటున్నారు వాళ్ళకి పాపం తెలియట్లేదని అనిపిస్తుంటుంది. వాళ్ళు అంటే మీరు అనేది నిఖిల్ అండ్ పృథ్వీ, కొంతవరకు అబ్బాయి, అదే వాళ్ళు నిజంగానే పాపం బకరాలు అవుతున్నారని అనిపిస్తుంది. అవును, అంటే తను చెప్పినట్టు వినడం కానీ, సో తను ఏది చెప్తే అది చేయడం కానీ. సో నిన్న టాస్క్ లో చూసుకుంటే కూడా ఎగ్ ఎవరికి ఇవ్వాలి, ఎవరిని చీఫ్ గా చేయాలి అని అనుకుంటున్నప్పుడు సోనియాకి ఇవ్వడం జరిగింది, నిఖిల్ కూడా. సో ఈ విషయంలో సీత కూడా ఏడవడం జరిగింది, నాతో మాట్లాడకు, కాసేపు నాతో మాట్లాడకు, వదిలేయు, అది ఇదని కూడా చెప్పడం జరిగింది. అంటే అందరు కూడా ఫిక్స్ అయిపోయారు, ఖచ్చితంగా సోనియాకి ఇస్తారు అని అయితే ఫిక్స్ అయిపోయినారు. సో ఆ మధ్యలో గొడవ కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య, అయినా కూడా సోనియాకి మాట విని, సో మిగతా వాళ్ళు కూడా ఏంటంటే చీఫ్ తోని మాట్లాడి సో మీరు గెలుచుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ కూడా సోనియాకి ఇవ్వడం జరిగింది. చీఫ్ అయితే పర్లేదు కానీ జనాల దృష్టిలో చీప్ అవ్వకూడదు, అంతేనా?